హాయ్ అండి, మీ రైతు బిడ్డ సరిత అని. చూడండి, వీళ్ళు నిమ్మ తోట అండి. ఇదంతా నిమ్మ తోట. నిమ్మ తోటలో మన అన్ని రకాల కూరగాయలు ఆకులు వేసారండి. ఇగో చూడండి, ఈ సొరకాయ చెట్లు కూడా వేసారు. సొరకాయలు నెక్స్ట్ ఇక బచ్చలాకు అండి. ఇదంతా బచ్చలాకు, బచ్చల చెట్లు. ఇది నిమ్మ తోట అండి. నిమ్మ తోట ఇదంతా చిన్న తోటకూర అని చెప్పాను కదా, చిన్న తోటకూర. ఇది గోంగూర అండి. గోంగూర ఒక్కసారి ఇదంతా చూద్దరు ఒకసారి. ఇది పాలకూర. మాకు అన్ని రకాల ఆకుకూరలు దొరుకుతాయండి పక్కనే. మేము ఎక్కువ తీసుకుంటుంటాము, ఇక్కడనే ఆకుకూర ఎక్కువ తీసుకుంటాము. నేను బాగా తింటాను, ఆకుకూర అంటే ఇష్టం అని చెప్పి ఎక్కువ తీసుకుంటాను. నిమ్మ చెట్లు ఎగురు వచ్చినాయిగా మంచిగా. ముడత వచ్చింది. అంతా గోంగూర, పాలకూర. అటు అక్కడ మెంతకూర ఉంది కదా, ఎంత పాలకూర. పాలకూర భలేగుంది. ఏడన్నా ఈ మచ్చ వచ్చింది. ముదురు కూర అట్టుంది. ముదురు కూర. నెక్స్ట్ కాకర వేసారండి. ఇక్కడ కాకర చెట్లు కూడా వేసారు. కాకర అలాగే ఇంకెందుకు లేరా. కాకర తోట కాదు అది, 4 గింజలు పెట్టారు ఆడంతే. ఇది సీను, ఇది ఏం కూర? గంగబాయల కూర. గంగబాయల కూర. ఇది పెద్ద అయినాక మనం తీసుకెళ్ళాలి ఆకు. గంగబాయ కూర బాగుంటుంది, కర్రీ బాగుంటుంది. మన తోటలో ఉడుతుంటుంది కదా ఇది. అవును, ఇదే ఆకుని ఇత్తనాలు కొనుక్కో చల్లాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇది మెంతికూర. సత్తనేది మెంతి. మెంతి కూర ఇదంతా మెంతి కూర. ఇది పాలకూర. మళ్ళీ చుక్క కూర. ఇది సీను చుక్క కూర అనేది ఇప్పుడు పుడుతుంది అంతా. వెనక్కి సిక్కు చల్లారు. గోంగూరే మొత్తం. గోంగూర. నేను దూరం పోవాల్సిన అవసరమే లేదండి, ఇక్కడే తీసుకుంటాం దగ్గర మాకు. గోంగూర మస్తు డిమాండ్ ఉందంటే ఇప్పుడు. అవును, మనం వేయాలి. మనకేదో ఇంటి మందం మనం వేసుకుంటాం ఇంట్లోకి. నెక్స్ట్ ఇది చుక్కకూర. అది పాలకూర. తొరక బంతి పూలు అంటే ఇక లేవు ఇక్కడ. బంతి పూలు, తొరక బంతి చెట్లు ఉన్నాయా ఈనేడా? బంతి చెట్లు అండి. ఈ బంతి చెట్లు ఇది ఒక వెరైటీ పువ్వు, రెక్కలతో వచ్చేసింది. రెక్క బంతి. అది అన్ని రకాలుగా ఊపియాలండి మనకి. ఇవన్నీ అడుగులో పడిపోతున్నాయి ఇలాంటి పూలన్నీ చెప్పి మనకి వేసుకోవట్లేదు. మొత్తం అప్పటి రోజుల్లో వేసిన పూలన్నీ బయటికి తీసుకురావాలి. ఇదొకటి, మళ్ళీ గుండు మల్లని, అదని ఇదని చాలా చాలా రకాలు ఉంటాయి కదా. ఇలాంటి బియ్యం బంతి అని చెప్పి ఇవన్నీ అసలు ఎవరు వేసుకోవాలి. అత్తనే ఉంటారు. వంకాయ చెట్లు. వంగ తోట. సీను ఒకసారైనా కాసినాయి. ఒక్క కాపు కాసిందా? తలమాడ వచ్చింది కదా. మొన్న మందు పెట్టినా మళ్ళీ వద్దాం అనుకుంటే మళ్ళీ వస్తుండగా మందు కొట్టారా? మందు కొట్టారా ఒకసారి తలమాడికి? ఓకే, రైట్.
నిమ్మ తోట ఇటు నిమ్మ తోట సేద్యం చేసుకుంటూ నిమ్మ తోట మధ్యలో వీటి మధ్యలో ఇవి చేశారు. వీటిని పండిస్తున్నారు, ఇటు నిమ్మ తోటని చూసుకుంటున్నారు రెండు. నిమ్మ తోట వేసి ఎన్ని నెలలు అయింది సీను? నిమ్మ తోట వేసి ఎన్ని నెలలు అయింది? 3 నెలలు కావుతుంది. 3 నెలలు అయిందా? 3 నెలలు. అదే ఇక్కడ టమాటాలు కూడా వేసారు కానీ అయిపోయింది. టమాటా కూడా 4 సార్లు వేసారు. టమాటాలు కూడా అయిపోయినాయి. మళ్ళీ ఎగురు వస్తుంది చూద్దాం, 10 రోజులు చూద్దామని ఆపినాను నేను. మళ్ళీ ఎగురు వస్తే ఒక కాపు కాస్తాయని. ఓకే, గోంగూర ఏంది అటు దోసలు కూడా వేసినట్టుంది అటు. దోసలకా పురుగు పడదా? అప్పుడే పురుగు వచ్చిందా? ఇవాళ మా టమాటాకి మంది వేద్దామంటే ఇవాళ నాకు అటు తిరగటం సరిపోయింది. రేపు ఎల్లుండి అన్ని బిజీ పనులు. ఇవాళ కట్టిండు, నీళ్లు కట్టిండు కానీ ఇవాళ మంది ఏమంటే వీళ్ళు ఎవరు రాలే ఇవాళ చేనికి. ఇదంతా గోంగూరే. నిన్న అత్య అడిగిండు గోంగూర ఎవరి దగ్గర ఉందా? ఇంకో ఇవన్నీ దోసలు. 2-3 గుంట్లు పాతాయి మనిషిని కొత్తగా చేసినాడు. కొత్త నిమ్మ చెట్లు ఎన్ని సంవత్సరాలు కాస్తాయి సీను? చెట్లు మనం కొత్తగా వేయటం ఇప్పుడు. అంతేనా? ఇంకా దోసలు దోస ఇట్లా కుప్పలు పోసారని సీను కానీ వాటికి ఒకటి 2 చూస్తే అట్నే వదిలిపెట్టారు. 2-3 ఉండాలి, ఎక్కువ ఉండకూడదు. ఎక్కువ ఉంటే తొందరగా ఎక్కిరాని. చేసినప్పుడు ఏం చేస్తే పళ్ళతో పోసుకుంటూ పోయేది కానీ వాళ్ళు గుచ్చిస్తానా మనకు అర్థం కాల. ఎవరు గుచ్చారు? గుచ్చిన. మీరే గుచ్చారా? మంచిగానే గుచ్చారులే కానీ కొద్దిగా చెట్లు పడ్డాయి. ఇన్ని పడకూడదు, 2-3 ఉంటే ఎవరికల్లా తీగకొచ్చేదే. మీరు వానాకాలం వేసినాయి బాగానే కాసింది కదా? ఈ ఇత్తనాలు పడి మళ్ళీ మొలిసినాయా? అదే కాయలు పండు బండి పగిలిపోయినాయి. ఇవన్నీ అయ్యాయి అక్కడ దాకా అయినాయి. ఈ కాలాల దాకా అయ్యాయి. నమ్మ చెట్ల కాలాలకు వచ్చి మొత్తం అయ్యాయి. పాత ఇత్తులే అయ్యాయి. ఓకే, కాలాలకి గడ్డి చేసుకోవడానికి చిన్న పంపు పెట్టి గడ్డి మందు పడతారు. ఈ కాలాలకా గడ్డి మందు? కాలాలకు గడ్డి మందు కొడితే నిమ్మ చెట్టకి మంచిగా నీళ్ళు వస్తాయి. ఈ సాళ్ళల్లో ఏమేయాలి మరి? విత్తనాలు తెచ్చారా? బెండలు రేపేస్తారా? రేపేస్తారా? నీళ్ళు కడితే రేపు విత్తనాలు వేసి ఎల్లుండి నీళ్ళు కడతారా? ఓకే, బొప్ప చెట్లు కూడా వేసారు. సైడ్ నర్సరీలో తెచ్చారంట బొప్పడి చెట్లు కూడా వేసుకోరు. ఇద్దరికి ఎక్కడ పడితే అక్కడ కాయలు దొరికేది. ఇప్పుడు చెట్లు కొనుక్కొచ్చుకొని వేసుకోవాల్సి వస్తుంది. 50 రూపీస్ పెట్టాల్సి వస్తుంది. కాయ వచ్చేసి కేజీ 40 రూపాయలు. ఇప్పుడు చెట్లు డబ్బులు పెట్టి కొనుక్కొని వేసుకోవాల్సి వస్తుంది. కోతులు వచ్చినాక ఉన్న కాయలు కూడా బతకట్లే. ఇది సీను మొగదట్టుందిగా. ఇది పువ్వులు వచ్చేసినాయా? పువ్వు వచ్చిందిగా, మొగది ఇది. అవునా? ఓకేనా మరి? ఓకే ఫ్రెండ్స్, మరి రైతు బిడ్డకి సపోర్ట్గా ఉండాలి మీరు ఎప్పుడు.
ఈ రైతు బిడ్డని సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఈ ఛానల్ని. నా వీడియోలు ప్రతి ఒక్క వీడియోకి లైక్ కొట్టండి. ఓకేనా ఫ్రెండ్? బాయ్. సీను బాయ్ చెప్పు. బాయ్.